బిసిబెలాబాతుకు కావలసిన పదార్థాలు: పెసరపప్పు, కందిపప్పు, సొరకాయ, క్యారెట్, ముల్లంగి, టమాటో, ఆలు, దోసకాయ, పనస గింజలు, పచ్చి బఠానీ. కారము 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పసుపు పొడి 1/2 స్పూను. బియ్యం నేనైతే ఇక్కడ బియ్యం తక్కువ తీసుకుంటున్నాను, పప్పు ఎక్కువ తీసుకుంటున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ప్రెషర్కు పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ప్రెషర్కి పెట్టుకోవాలి. ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాత, ప్రెషర్ తీసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు, ఇది వచ్చి ఇంట్లో చేసినటువంటి బిసిబెలాబాత్ పౌడరు. నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని పెట్టగలుగుతాము. నేను వీడియోలో చింతపండు నీళ్ళు వేయటం మర్చిపోయాను. మీరు ఒక 2 స్పూన్లు చింతపండు ఇలా గుజ్జు తీసి నీళ్ళు కలుపుకోవాలి ఉడికేటప్పుడు. పాలు, కరివేపాకు, నేనైతే ఇక్కడ ఆర్చి ఇంగువండి, ఇది వేయటం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. కొద్దిగా అండి ఈ పోపుని ఇందులో